కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు, ఆరింట రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. నూతన స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. స్త్రీలతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఒక అభీష్టం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు, వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మరంగా మారుతాయి. అయిన వాళ్లలో కాస్తంత వెనకాల పడ్డ వాళ్ళని చేరదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కాస్తంత వాళ్ళకి ధన సహాయం చేసి వాళ్ళ ద్వారా కొన్ని వ్యాపారాలు పెట్టించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవకాశం ఉన్నవారు, ప్రత్యేకించి పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జరిపిస్తున్నవారు పెద్దవాళ్ళని సంప్రదించి విధి విధానంగా ఆచార పద్ధతులను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను జరిపించండి. తద్వారా భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి పెంచేవారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతకాలం పక్కకి జరిగిపోవడం మానసిక ప్రశాంతతకి, ఊరటకి కారణమవుతుంది. అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు వచ్చినప్పటికీ మీరు వాటిని సరిదిద్దగలుగుతారు, సమర్థించగలుగుతారు. వీటి వలన మీ కుటుంబానికి కానీ మీకు కానీ మంచి పేరే గాని ఇతరితర నిందలు మాత్రం ఏమీ ఉండవు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా కష్టపడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈజీగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మీరు కష్టపడాలి. ఇది గ్రహించి మెలగండి. ఏదో టాక్టిక్స్ వాడదాము, ఏదో సింపుల్ గా క్రాక్ చేద్దాము, ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. గణపతి హోమాన్ని పరీక్షల ముందర జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చెయ్యండి.